అన్ని గుణాలలో దానగుణం ఉత్తమం అన్నది పెద్దల మాట. అది సామాజిక సంక్షేమానికి నిలువుటద్దం, మోక్షానికి ద్వారం. సమకాలీన సమాజంలో అన్ని వర్గాల వారు ఎంత సంక్షేమంగా ఆనందంగా ఉన్నారని తెలుసుకోవడానికి అక్కడి దాతల సంఖ్యే ప్రమాణం. ధర్మార్థ కామమోక్షాలనే 4 పురుషార్థాల సాధన ధార్మికుల లక్ష్యం. ఇందులో చివరిదైన మోక్షం కృత, త్రేత, ద్వాపర యుగాల్లో తపస్సు, యజ్ఞయాగాదుల ద్వారా పొందేవారు. కానీ కలియుగంలో అలా కఠోర తపస్సు చేయడానికి, యజ్ఞాలు నిర్వహించడానికి అవకాశం తక్కువ. అందుకు ప్రత్యామ్నాయ దానం, దైవారాధన, నామపారాయణ, దైవ సంస్మరణలతో కఠోర తపస్సును మించిన ఫలితాన్ని పొందవచ్చని పురాణాలు పేర్కొన్నాయి. ఆపదలో ఉన్న వ్యక్తులను గట్టెక్కించే ఉద్దేశంతో పుట్టినవే దాన ధర్మాలు. ఇవి మానవతను చాటుతాయి. ఇచ్చిన వారికి సంతృప్తిని, పుచ్చుకున్న వారికి సుఖశాంతులను కలిగిస్తాయి. దానానికి తూకాలు, కొలతలు అంటూ ఏమీ ఉండవు. తమ శక్తిని బట్టి దానం చేయొచ్చు. అయితే అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు ఒకరి సొమ్ము ఇంకొకరు లేదా వేరొకరు అనుభవించాల్సిన దాన్ని మరొకరు దానం చేస్తే ఫలితం శూన్యమే. దానం మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఆడంబరాలకి పోకూడదు. ఇచ్చినందుకు ప్రచారం లభించాలని కూడా ఆశించకూడదు. రెండో చేతికి మూడో కంటికి తెలియని విధంగా చేసే గుప్తదానం ఉత్తమమైనది. దశదానాలు, షోడశ దానాలు ఇవన్నీ సంప్రదాయ సిద్ధమైనవి అయితే, నేటి ఆధునిక సమాజంలో దానాల విషయంలో మరిన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిలో రక్తదానం, అవయవ దానం లాంటివి ఉన్నాయి. ఇవి నేటి తరానికి కావలసిన దానాలు. ప్రాణాన్ని నిలిపే కొత్త జీవితాన్ని ప్రసాదించే ఈ దానాలు మాటలకు అందని పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయనటంలో అతిశయోక్తి లేదు. సంపాదించిన ధనానికి అసలు సార్థకత ఎప్పుడు సమకూరుతుంది అంటే అది దానం చేసినప్పుడు మాత్రమే. ఈ విషయాన్ని దానము, భోగము, నాశము, పూనికతో 3 గతులు భువి ధనమునుకున్ దానము భోగము నెరుగని దీనుని ధనమునకు గతి తృతీయమే పొసగున్ అనేది ఆ సుభాషితం. అయితే అనుభవించు, లేదంటే దానం చేయి. ఈ రెండూ చేయకుంటే ఉన్న సంపదంతా నాశనమైపోతుందన్న హెచ్చరిక ఇక్కడ అందుతుంది. కనుక దాన గుణాన్ని అలవరుచుకుంటే సంపాదనకు నాశనం అనే దశ తప్పుతుంది. అన్న, వస్త్ర, జల, గో, కన్య, సువర్ణ, భూదానం ఇలా దానాలు అనేకం. దేశకాలాలకి అనుగుణంగా, సందర్భానుసారంగా ఇచ్చే దానాల స్వరూపం మారుతూ ఉంటుంది. మన జీవనయాత్రలో అనేక సందర్భాలలో దానం చేయాలని ధర్మ గ్రంథాలెన్నో ప్రబోధించాయి. అందుకే పుట్టింది మొదలు గిట్టిన తరువాత జరిగే కార్యక్రమాల్లో కూడా దశదానాలు, షోడశ దానాలు ఉంటాయి. గోదానం, భూదానం, హిరణ్య, రౌష్య, ఆజ్య, వస్త్ర, ధాన్య, లవణ, గొడ, తిలాదానం ఇవి దశదానాలు. గోదానం భూ, తిల, హిరణ్య, రత్న, విద్య, కన్య, దాసి, శయ్య, గృహ, అగ్రహార, రథ, గజ, అశ్వ, ఛాగ, మహిషదానం అనేవి షోడశ దానాలు. వేటికవే పుణ్యప్రదం. వీటి గురించి ఆంధ్ర వాచస్పత్యం, శబ్ద రత్నాకరం నిఘంటువులు పేర్కొన్నాయి. దానాల్లో ఎక్కువ సంతృప్తినిచ్చేది అన్నదానం, దాహార్తిని తీర్చేది జలదానం. అందున వేసవిలో గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చి బాటసారుల దాహాన్ని తీర్చడం అధిక పుణ్య ఫలమని
అనేక పురాణాలు పేర్కొన్నాయి. నరకంలో దాహబాధలు కలగకుండా ఉండాలంటే దాహార్తుడికి మంచినీళ్ళు ఇచ్చి సంతృప్తి కలిగిందా అని అడిగి తెలుసుకోవాలంటుంది గరుడ పురాణం. అలా చేస్తే మరణానంతర ప్రయాణంలో పాపుల మార్గంలో కాకుండా పుష్పోదకి అనే అమృతతుల్య జల ప్రవాహంతో ఉన్న నది ఒడ్డున చల్లటి చెట్ల నీడలో సాగిపోవచ్చని వివరించింది. జలదానంలో మానవతా ధోరణి, ఎదుటి వ్యక్తి బాధను అర్థం చేసుకుని తక్షణం స్పందించాలన్న సందేశం కనిపిస్తాయి. పూజలు, వ్రతాల్లో, పుష్కరాలు, అక్షయ తృతీయ, కార్తీక మాసం లాంటి పర్వదినాల్లో జల కుంభదానాలు, దీపదానాలు తదితర దానాలు ఉంటాయి. దానం ఏదైతేనే తోటి మనిషిని అవసరంలో ఆదుకోమని హితవు చెప్పేదే. అందుకే దానంగా ఇచ్చేది ఏదైనా గ్రహీతకు ఉపకరించేదిగా ఉండాలన్న నియమం ఉంది. అలాగే అపాత్రదానం పనికిరాదని నొక్కి వక్కాణించాయి పురాణాలు. అర్హత లేని వారికి దానం చేస్తే పుణ్యానికి బదులు వ్యతిరేక ఫలితం వచ్చే ప్రమాదం ఉంటుంది. తమకు కలిగిన వాటిని వేరొకరికి ఇవ్వడం, విరాళాలు సమర్పించడం, అవి నిస్సహాయులకు అందేలా చూడడం ప్రజల ఔదార్యాన్ని, ప్రభుత్వాల పారదర్శకతను తేటతెల్లం చేస్తాయి. అందుకే పురాణ కాలం నుంచి రాజులు కూడా తమకు తాము వ్యక్తిపరంగా దానగుణం నిరూపించుకుంటూ నిరంతరం యజ్ఞయాగాలను నిర్వహించేవారు. విశ్వజిత్ యాగాన్ని చేసి సర్వస్వాన్ని చివరికి తాగటానికి ఉంచుకున్న మంచినీళ్లను కూడా దానం చేసిన రంతీదేవుడు లాంటి దానం విలువను, అవసరాన్ని ప్రజలకు నేర్పాడు. అలాంటి ధర్మం నెలకొన్న దేశం మన దేశం. భారతీయ సాంప్రదాయంలో పుణ్య సముపార్జనకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిల్లో దానం ఒకటి. దానాల్లో శారీరకంగా తోడ్పడే శ్రమదానం, ఆందోళనలో కూరుకుపోయిన వారికి మంచి మాటలతో వేదన తగ్గించే మాట సాయం, తాను ధన సాయం చేయలేకున్నా వేరొకరి దగ్గర సేకరించి ఇవ్వడం వంటి సులువుగా చేయగలిగినవి, ఆర్థిక భారం లేనివి కూడా ఉన్నాయి. కనుక ధనికులే కాదు, పేదలు కూడా దాన ధర్మాలు చేయొచ్చు. మన శక్తి స్థాయిని అనుసరించి చెయ్యదగ్గ దానాలు చేసి ఇహలోకంలో సంతోషం, పరలోకంలో పుణ్యం సంపాదించుకోవాలి.